గాయ్స్ ఎంత బాగుంది చూడండి చర్చ్. ఇది ఆల్ సెయింట్స్ చర్చ్ అన్నమాట, ఫేమస్. ఇది కూడా మనం ఏదో మూవీ ఉంటుంది విశ్వక్సేన్ది, గుర్తొస్తలేదు అది. సో ఇక్కడే షూటింగ్ అవుతుంది. అంటే ఎఫ్ఐఆర్ అంటే ఏంది చెప్పు రాజు. ఎఫ్ఐఆర్ అంటే ఏంది ఓన్లీ ఫుల్ ఫామ్ చెప్పు. ఫైల్ ఫైల్ కరెక్ట్ చెప్పినాం. ఫైల్ ఇన్పుట్ రెసిస్టర్. ఫైల్ ఇన్పుట్ రెసిస్టర్ అంట. కొంచెం మన సిగ్గుండాలి. రిజిస్టరా జ్యోతి ఎప్పుడైనా చూసినా ఫస్ట్ కరెక్ట్ చెప్తావు కదా జ్యోతి. నీకు 10 కి 10 ఇస్తా మార్క్స్. కొంచెం సిగ్గుండాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రా. ఏంది వీడు మొత్తం ఏం తెలియదు. బేసిక్ నాలెడ్జ్, బేసిక్ సెన్స్ ఉండదు. ఇదైతే జ్యోతికి గిఫ్ట్ ఇద్దాం, 1 రూపీ చాక్లెట్ ఇద్దాం. లేదంటే జ్యోతి నాకు 1000 రూపీస్ చాక్లెట్ ఇస్తాడు. అంతే కదా జ్యోతి. ఈ రూట్ లో ఉంది. హే గాయ్స్, చేయించేసినాం. జ్యోతి సూపర్ ఉంది. ఎవరైనా చేయించుకోనంటే రావచ్చు, చాలా బాగుంది సర్వీస్ అయితే. ఎక్కడ రావాలంటే గురుమూర్తి నగర్, మణికంఠ హెయిర్ స్టైల్. సూపర్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఇంత జోష్గా ఎందుకున్నా అంటే ఫైనల్లీ మన బండి దొరికింది. సో ఇప్పుడైతే మనం వెళ్ళాలి కుషాయిగూడ పోలీస్ స్టేషన్. సో మనం కంప్లైంట్ ఇచ్చింది హైదరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఇచ్చినాం. సో మన బండి అయితే ఇప్పుడు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది అని మనకి కానిస్టేబుల్ సార్ అయితే ఫోన్ చేసిర్రు. సో దట్ మీరు ఇచ్చిన కంప్లైంట్, ఎఫ్ఐఆర్, ఇంకా బండిలో ఉన్న కీ తీసుకురమ్మని చెప్పిర్రు, ఎఫ్ఐఆర్ కాపీ అండ్ ఏం చెప్పారు జ్యోతి, ఇంకా ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్. ఓకే, ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆధార్ కార్డ్. సో ఇవైతే మనం తీసుకెళ్ళి ఇప్పుడు వెళ్తే మనకు బండి ఇస్తారా లేకపోతే మళ్ళీ ఇంకా ఏమైనా కథ ఉంటుందో తెలీదు. సో మనమైతే ఇక్కడ ఉన్నాం రాష్ట్రపతి నిలయం. సో ఇక్కడైతే మన వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి అంటే ఇది ఆర్మీ క్వార్టర్స్. ఓకే, ఆర్మీ క్వార్టర్స్. ఇక్కడ ప్రెసిడెంట్స్ ఎప్పుడైతే వస్తారో ద్రౌపది ముర్మే కదా. సో ఇక్కడైతే రాష్ట్రపతి నిలయం ఉంది, ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడైతే ఉంటారనమాట. ఇక్కడ చాలా అంటే చాలా ఈవెంట్స్ కూడా జరుగుతాయి. ఇప్పుడైతే బ్రతుకమ్మ ఈవెంట్ కూడా జరుగుతుంది. కానీ టైం లేక ఇప్పుడు ఈ ఆన్ ద వే రూట్ అయితే ఇప్పుడు వెళ్తున్నాం. సో ఇక్కడైతే ఆర్మీ క్వార్టర్స్ అని చెప్పొచ్చు. మొత్తం ఇక్కడ ఆర్మీవి పార్ట్స్ ఏదైతే ఉంటాయో అవైతే తయారైతే ఏమేమి తయారైతాయో అవైతే మనకు అంత ఐడియా లేదు. బికాస్ వీఆర్ నాట్ ఇన్ దిస్ ఫీల్డ్, వీఆర్ నాట్ వర్కింగ్ ఇన్ దిస్ ఫీల్డ్. సో ఇక్కడ క్యాంటీన్ అయితే ఉంటుంది. క్యాంటీన్లో చాలా అంటే చాలా తక్కువ రేట్. మొత్తం మీకు జిఎస్టీ ట్యాక్స్ లేకుండా కాలేజ్ కూడా ఉంటుంది. డిఫెన్స్ కాలేజ్ కాదు నేను చెప్తుంది, క్యాంటీన్ గురించి. క్యాంటీన్ బాగుంటుంది కాదు నన్ను. ఇక్కడ మొత్తం 60% ఆర్మీ కార్డు ఉందనుకో నీకు, మొత్తం 60% ఇక్కడ ఇదే చూడండి ఎంత పెద్ద క్యాంటీన్ ఇది. సో ఇప్పుడు వెళ్ళాలి మనం ఫాస్ట్గా కుషాయిగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. సో మన జ్యోతి స్వరూప్ ఈజ్ హెల్పింగ్ అస్. సో మన బండి రావడానికి హెల్ప్ చేస్తున్నాడు. సో వెళ్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఎవరైనా లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసి షేర్ చేయండి దట్ రౌబాయ్ బండి దొరికింది అని. సో మన యాక్టివ్ ఫైనల్గా దొరికింది కాబట్టి ఇట్స్ విల్ బి వెరీ హ్యాపీనెస్. వెళ్తే మనకి ఏం ప్రాసెస్ జరుగుతుందో దాన్ని బట్టి మనం హ్యాపీనెస్ అవ్వాలా అవ్వద్దా ఫీల్ అవ్వాలి. ఒక ఛాలెంజ్ కూడా పడ్డది, అది కూడా చూపిస్తాను మీకు. స్టార్ట్ ద వీడియో. సో చూడొచ్చు ఇక్కడ. ఓ మై గాడ్, పార్ట్ తయారైతే నాకు తెలిసి ఇక్కడ. ఎందుకంటే జ్యోతి నేవీ ఎగ్జామ్స్ రాస్తుంటాడు కాబట్టి అవన్నీ రాస్తుంటాడు కాబట్టి జ్యోతికి తెలుసు, మనకైతే తెలియదు. సో ఇప్పుడు మనం సైనిక్పురి త్రూ నుండి మొత్తం షార్ట్ కట్ అయితే ఉంది మనకి. ఇక్కడ సైనిక్పురి, ఈసీఎల్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్. సో జ్యోతి మీద ఒక కంప్లైంట్ కూడా ఇవ్వాలి నాకు. ఎందుకంటే నా ఏం దొంగలించినవరా మన సాంగ్స్. అరే అవును కదా, నా సాంగ్ దొంగలించిండు జ్యోతి. వాటి మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోతానండి ఇప్పుడు. సో లెట్స్ గో గాయ్స్. మొత్తం గల్లీలో అయితే చిన్న ఉంటాయి. ఇప్పుడు ఈ సైనిక్పురి మొత్తం జంగల్ ఉంటుండే మా ఇంటర్ టైంలో. ఎందుకంటే నేను జ్యోతి స్వరూప్ ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటే అప్పుడు ఏంద్రా జ్యోతి మొత్తం ఏముండే, మొత్తం అడవి, మొత్తం జంగల్ ఉండే. ఇప్పుడు మొత్తం హైదరాబాద్ లో ఎక్కువ కేఫేస్ ఏడున్నాయి ఆఫ్టర్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే సైనిక్పురి అంటారు. ఎందుకంటే అది ఆ కూనేలో ఉంది. సో ఇక్కడైతే డే పక్కన దగ్గర మస్తు అంటే మస్తు క్యాఫేస్ ఉంటాయి. మేము అప్పుడు ఇంటర్లో వచ్చినప్పుడు అయితే మొత్తం జంగలే. జ్యోతి స్వరూప్ ఎప్పుడైతే గీతాంజలి కాలేజ్కి అడ్మిషన్కి వెళ్ళిండే నేను జ్యోతి స్వరూప్ ఈ రూట్లోనే వెళ్ళిండే, అప్పుడు మొత్తం జంగల్ అంటే జంగలే ఉండే. ఇప్పుడు మొత్తం చూస్తే చూడండి మొత్తం కేఫేస్ మొత్తం క్యాఫేస్. ఇక్కడ మొత్తం వాష్ అంటారు దీన్ని. సెకండ్ జూబ్లీ అనొచ్చా జ్యోతి? అనలేమా? ఎందుకంటే ఐడిపిఎల్ వస్తాయి సెకండ్ క్యాఫే.
చాయ్ దుకాణాలు ఏడలేవు. మళ్ళా పక్కన చాయ్ ఇండస్ట్రియల్ కేఫ్ దగ్గర అయితే మొత్తం చాయ్ 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 చాయ్. అక్కడ ఉన్న చాయ్ ఏడ దొరకదు. కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇంకా కేఫేస్ అంటే తెలిసిందే కదా, జ్యోతి తప్ప మనం పోలేం. జ్యోతి ఈజ్ లైక్ హై లెవెల్ బడ్జెట్ వాల్యూ. సో వెళ్దాం ఇప్పుడు. ఇది మొత్తం కేఫేసే, మొత్తం గల్లీ మొత్తం కేఫేస్ అని చెప్పొచ్చు. ఆర్మీ క్వార్టర్స్ ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతామో ఇది మొత్తం సైనిక్పురి సిగ్నల్ దాకా మొత్తం కేఫేస్ ఉంటాయి. కంటిన్యూ కేఫేస్ కేఫేస్ కేఫేస్. సో లెట్స్ గో గాయ్స్, వెళ్దాం పోలీస్ స్టేషన్. లోపల చూపించలేను పోలీస్ స్టేషన్ ది. సో మనం లెటర్ అయితే చూపిస్తాం మీకు. ఎఫ్ఐఆర్ కాపీ అంటే ఎఫ్ఐఆర్ అంటే ఏంది చెప్పు రాజు. ఎఫ్ఐఆర్ అంటే ఏంది ఓన్లీ చెప్పు. ఫైల్ కరెక్ట్ చెప్పినాం. ఫైల్ ఇన్పుట్ రెసిస్టర్. ఫైల్ ఇన్పుట్ రెసిస్టర్ అంట. కొంచెం మన సిగ్గుండాలి. రిజిస్టరా జ్యోతి ఎప్పుడైనా చూసినా ఫస్ట్ కరెక్ట్ చెప్తావా జ్యోతి? నీకు 10 కి 10 ఇస్తా మార్క్స్. కొంచెం సిగ్గుండాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రా. ఏంది ఈడు మొత్తం ఏం తెలియదు. బేసిక్ నాలెడ్జ్, బేసిక్ సెన్స్ ఉండదు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో మన బండి ఎట్లా పోయింది ఏంది అవంతా దాంట్లో ఉంటుంది రిపోర్ట్ లో, లెటర్ లో. కావాలని చెప్పించిండు నాతోటి ఆన్సర్. మీకు వీడియోలో ఎంటర్టైన్మెంట్ ఉండడం కోసం చెప్పించిండు. గుర్తు పెట్టుకోండి. అరే అలా అయితే ఏం లేదు. సో లెట్స్ గో గైస్, వెళ్దాం. మనకి ఇప్పుడైతే చాలా అంటే చాలా వాళ్ళు 2 o'clock రమ్మని చెప్పారు. బట్ మనమైతే ఇంకా ఈసీఎల్ కూడా దాటలేదు. ఇంకా 5 minutes లో మనం ఈసీఎల్ నుంచి లెఫ్ట్ కొడితే కుషాయిగూడ. సో లెట్స్ గో గాయ్స్. వచ్చేసినాం కుషాయిగూడ పోలీస్ స్టేషన్. వెళ్ళి మొత్తం వర్క్ ఏందో చూసుకొని వచ్చేద్దాం. సో యూ క్యాన్ సీ దిస్ ఇస్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్. కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇది ఈసీఎల్ చౌరస్తా. లెఫ్ట్ వెళ్తే ఈసీఎల్. దిస్ ఈస్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్. ఇది కొంచెం కాన్ఫిడెన్షియల్ అనమాట. సో దట్ ఈస్ వై కొంచెం చూపించలేకపోతా. కోర్ట్ దాని తర్వాత లెటర్, మన లెటర్, మనం రాసిన లెటర్. లెట్స్ గో. నాకైతే తెలియదు ఏ మూవీయో అని జ్యోతి ఫరూక్ చెప్తుండే. ఏంటంటే ఇక్కడైతే మూవీ షూటింగ్ జరిగిందంట. యూటర్న్, సమంతాది యూటర్న్ జరిగిందంట. సో చూపిస్తా మీకు. ఇక్కడ జరిగిందా జ్యోతి? ఇదే బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అంటాడు. ఇదేనా ఆర్కేపురం ఫ్లైఓవర్? అంటే ఏం సీన్ ఇక్కడ అంటే ఇక్కడ గ్రాఫిక్స్ పెట్టి సీన్. ఓకే ఓకే. అక్కడ నుంచి అంటే మొత్తం చెట్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి యాక్సిడెంట్ ఇక్కడేనా అది? ఇక్కడే. ఓకే ఇదే అంట యూటర్న్ సమంతాది. సో జ్యోతి కూడా దాంట్లో యాక్ట్ చేసిండంట. ఏం సీన్ ఉండే దాంట్లో? నువ్వు నేనేం యాక్ట్ చేయలేదా? మరి చేసినట్టే చెప్తుండు నాకేమో. ఇక్కడ షూట్ అయిందిరా, ఇక్కడే మొత్తం ఇక్కడ నుంచి యాక్సిడెంట్ అయ్యి వెళ్ళిపోతుంది. బ్యాక్గ్రౌండ్ ఏమో గ్రీన్ స్క్రీన్ పెట్టి చేంజ్ చేసిర్రు అని చెప్తుండు. అట్లా అంట యూటర్న్ అంట. నేను చూస్తా అయితే ఇంటికి పోయినాక చూస్తా మూవీ. అది ఎక్కడ సీనో నాకు ఒకసారి అక్కడ టైం ల్యాబ్స్ పెట్టు నాకు, సరేనా? టైం స్టాంప్ పెట్టేసి నేను చూస్తాను. ఓకే ఇదేనా కాదా నేను ఒకసారి చెప్తా. ఇదైతే జ్యోతికి గిఫ్ట్ ఇద్దాం, 1 రూపీ చాక్లెట్ ఇద్దాం. లేదంటే జ్యోతి నాకు 1000 రూపీస్ చాక్లెట్ ఇస్తాడు. అంతే కదా జ్యోతి? ఒప్పుకోట్లే. సో లెట్స్ గో గైస్. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్తా మీకు ఏమైంది. పోలీస్ స్టేషన్లో ఒక పెద్ద ఇష్యూ అయితే జరిగింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక చెప్తా మీకు. లెట్స్ గో గైస్. ఎంత బాగుంది చూడండి చర్చ్. ఇది ఆల్ సెయింట్స్ చర్చ్ అనమాట. ఫేమస్. ఇది కూడా వన్ ఆఫ్ ఏదో మూవీ ఉంటుంది విశ్వక్సేన్ది, గుర్తొస్తలేదు అది. సో ఇక్కడే షూటింగ్ అయింది అది. మీకైతే తెలిసిందే, నేనైతే మూవీస్ ఎక్కువ చూడా. సో జ్యోతి స్వరూప్ ఈజ్ ద కింగ్ ఆఫ్ మూవీస్ అనమాట. సో ఓజీ మూవీ చూసినట్ట మళ్ళీ చూద్దామని నాకు మళ్ళీ చెప్తుండు. నేను అంత ఇంట్రెస్ట్ లేదు. పవన్ కళ్యాణ్ డయాడ్ ఫ్యాన్. నేను రా ప్రభాస్. ఏ సినిమాకి నేను పోతా కానీ తెలుగు బానిస అది టీఎఫ్ బానిసని. కానీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే పోకపోతే చూసే లేదు. రారా అంటే రాడు. అంటే ఫ్యాన్ అంటే అలా ఏముండదు కానీ నాకు ఫేవరెట్ అంటే ప్రభాస్ అనమాట. సో దట్ ఈస్ వై మనం తక్కువ చూస్తాం మూవీస్, అంత ఇంట్రెస్ట్గా చూపించాం. సో ఇక్కడ కూడా ఒక మూవీ షూటింగ్ అయిందంట జ్యోతిది. అది కాదు, మళ్ళీ తెలుగు సినిమాలో షూటింగ్ అయింది. అచ్చా తెలుగు సినిమాలో షూటింగ్ అయిందా? ఓకే. సో ఇక్కడ కూడా ఒక షూటింగ్ అయిందంట. ఇది ఏంటి? ఇది చర్చ్, వెస్లీ చర్చ్ లో కూడా ఒక షూటింగ్ అయిందంట. ఆర్మీ డ్రెస్సులు దొరుకుతాయి. ఆర్మీ డ్రెస్సెస్ ఎక్కడైనా ఎవరికైనా కావాలంటే ఇక్కడ మన తిరుమలగిరి దగ్గర దొరుకుతాయి మొత్తం. ఇప్పుడైతే మనం తిరుమలగిరి చౌరస్తా దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇంకేమైనా షూటింగ్ అయినా ఇక్కడ ఓన్లీ ఆర్మీ డ్రెస్సెస్ దొరుకుతాయి. డ్రెస్సెస్ దొరుకుతాయి. అరే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లా పాపడాలు దొరుకుతాయి, బాగుంటాయి. నూనె అవి వెళ్ళాడు, ఇక్కడ బాగుంటాయి టేస్ట్. ఇక్కడ ఇంట్లో అమ్ముతారు. ఇది అమ్మా ఫుడ్స్ బాగుంటాయి. ఆడ అమ్మా ఫుడ్స్ అని ఉంటుంది ఇక్కడ.
చాలా అంటే చాలా ఫేమస్. బండి ఏందిరా? సో బండి. బండి తుక్కు తుక్కు అయిపోయింది. ఇంకా మన ఫ్యాన్స్ అయితే చూడండి. లడ్డు బాగుంటుందంట. జ్యోతి స్వరూప్ ఈ టెంపుల్కి మంత్లీ 2 times అయితే వస్తాడు మహంకాళి టెంపుల్కి. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా దగ్గర మన ఇల్లు కాబట్టి ఇక్కడ వస్తూ ఉంటాడు అనమాట. సో లెట్స్ గో గైస్, వెళ్ళిపోదాం ఇంటికి ఇక. సో గైస్ ఇప్పుడైతే ఇవ్వండి కొంచెం డీటా అనేది వేయించుకుందాం. మనకి డిన్నర్కి వెళ్ళే ఉంది ఈవినింగ్. సో డీటా అనేది వేపిస్తాం. ఎవరు చేస్తారు అంటే మీకు తెలుసు కదా ఎవరు చేస్తారు. మ్యాన్ జ్యోతి ఈస్ డూయింగ్ డీటా అనమాట. సో ట్రిమ్ అయితే చేపించుకొని డీటా చేపించుకొని పోదాం. బా చూసిరా ఏ గాయ్స్, చేపించేసినాం. జ్యోతి సూపర్ ఉంది. ఎవరైనా చేయించుకొని అంటే రావచ్చు. చాలా బాగుంది సర్వీస్ అయితే. ఎక్కడ రావాలంటే గురుమూర్తి నగర్ మణికంఠ హెయిర్ స్టైల్ సూపర్. సో ఈరోజు సండే కాబట్టి పోలీసు వాళ్ళు రావద్దని చెప్పారు, పోలీస్ సార్ వాళ్ళు. సో రేపు రమ్మని చెప్పారు. సో రేపు ప్రాసెస్ చేస్తారంట. ఒకవేళ ఇస్తే రేపు ఇచ్చేస్తారు బండి, రేపు ఇచ్చేస్తారు. లేదా టైం పడుతుంది. లేదంటే ఒక 10 to 15 days పడుతుంది. బికాజ్ అది FIR క్యాన్సిల్ చేయించుకోవాలంట, సాల్వ్డ్ అని రాయాలంట, కొంచెం ఇష్యూస్ జరుగుతాయని చెప్పారు. ఈరోజు వెళ్తే మనకు అదే ప్రాసెస్ మొత్తం చెప్పారు. ఫ్రీగా డీటెయిన్ చేసింది. డీటెయిన్ అనేది వేసిండు ఫ్రీగా. అంటే నాతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫ్రీ. Let's go. Thanks for watching guys. Thanks for watching. Please like, share and subscribe to my channel. Rob Bible. Take up the part of the yo.